ఈ వారము కూడా దేవుని నీతి గురించే మనము ధ్యానం చేయబోతున్నాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని అందరము కలిసి చదువుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ వచనాన్ని 3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. బహుశా ఇది 4వ వారం. పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అన్నదానికి ప్రభు ఇస్తున్న సమాధానాలు ఈ కొండ మీద చేసిన ప్రసంగాల్లో మనం చూస్తాం. 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. అంతేకాదు 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 21వ వచనంలో కూడా ఉంటుంది. 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ప్రభా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించరు. మళ్ళీ పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారో అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని పరలోక రాజ్యములో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు యేసు ప్రభువు స్పష్టంగా తెలియజేశాడు. ఎవరు ఉంటారు అంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే ఎవరి నీతి అయితే అధికముగా ఉంటుందో వాళ్ళు ఉంటారు అని చెప్పాడు. రెండవది, ఎవరు పరలోక రాజ్యములో ఉంటారంటే ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో ఉండరు. కానీ పరలోకములో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు, అనగా వాక్యానికి విధేయత చూపించేవాళ్ళు పరలోక రాజ్యములో ఉంటారు అని చెప్పాడు. ఇది యేసు ప్రభు చెప్పింది. దీన్ని నేను మార్చలేను, ఎవరు మార్చలేరు. ఈ చర్చకు వస్తే పరలోక రాజ్యం వెళ్తారని ఎవరైనా అనొచ్చు, సరే వాళ్ళ ఇష్టం అది. ఈ ప్రసంగికంతో సంబంధం పెట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్తారని వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పడం మంచిది, వాళ్ళ ఇష్టం అది. ఇదిగో ఈ కార్యాలు చేస్తే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని వాళ్ళు చెప్తారు, మంచిది. ఒకవేళ వాక్యములో ఉన్నవి చెబితే మంచిదే, అంగీకరిస్తాం. కానీ యేసు ప్రభు ఇక్కడ కేటగారికలుగా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరు ఉంటారు పరలోక రాజ్యములో, ఎవరు ఉండరో చెప్తున్నాడు. ఇక ఆయన చెప్పిన మాటకు మనం ఎవరిని వ్యతిరేకించలేము. ఎవరు పరలోక రాజ్యములో ఉంటారంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అంటున్నాడు. Your righteousness should be above the righteousness of scribes and Pharisees అని అంటాడు. వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. వారి ప్రమాణముల కంటే మీ ప్రమాణములు అధికముగా ఉండాలి. వారి జీవిత విధానము కన్నా మీ జీవిత విధానం అధికంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి. కానుకలు ఇచ్చేవాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్తారని బైబిల్లో ఒక వచనం కూడా లేదు. ఉందా? ఉంటే నాకు చూపించండి. ఎక్కడ లేదు. అయితే కానుకలు ఇవ్వకూడదా? కానుకలు ఇవ్వడము మంచిదే. వారి నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. అంటే వారి భక్తి కంటే మన భక్తి అధికముగా ఉండాలి. అసలు శాస్త్రులు పరిసయ్యులు అంటేనే భక్తిపరులు. వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళు ధర్మశాస్త్రంలో పండితులు, మతనిష్టపరులు, ఆచారబద్ధమైన వారు. అమ్మో, వాళ్ళకున్న ఆచారాలు ఎవరికీ లేవు. యేసుప్రభునే ప్రశ్నించినంత ఆచారాలు వాళ్ళకున్నాయి. యేసుప్రభునే పట్టుకోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళు. వాళ్ళు సామాన్యులు కాదు, చాలా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళని ఉద్దేశించి అంటాడు, మీ నీతి మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. శాస్త్రులు పరిసయ్యుల గురించి పులిసిన పిండి అన్నాడు ఆయన. శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే వేషధారులు అన్నాడు. వారి గురించి చాలా లక్షణాలు మనం ఇప్పటికే ధ్యానం చేసాం. దాదాపు 20 లక్షణాలకు పైగా ధ్యానం చేసి ఉంటాం. ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు? వారి నీతి కంటే మన నీతి, వారి భక్తి కంటే మన భక్తి, వారి ప్రమాణముల కంటే మన ప్రమాణములు అధికంగా
ఉండాలి. అందుకని మనం వారి గురించి ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానాల్లో భాగంగా దాదాపు 20 అంశాలకు పైగా ధ్యానం చేశాం. ఈ వారం కూడా కొన్ని అంశాలు మనం చూద్దాం. ఇంక ఈ వారంతో ఆపేస్తాను, ఎందుకంటే ఆ ఒక్క వచనం మీద 4 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఇది కొంచెం కఠినమైన వచనం. వారి నీతి కంటే మన నీతి అధికము కావాలి. ఎందుకంటే వారి నీతి ఏంటో మనం స్టడీ చేస్తున్నాం, చదువుతున్నాం. మనము వారిలాగా ఉండకూడదు. వాళ్ళు పులిసిన పిండి, వాళ్ళు స్వనీతి పరులు, వాళ్ళు వేషధారులు. వేషధారులు అంటే తెలుసు కదా. వేషధారులు అంటే ఇంగ్లీషులో హిపోక్రిట్స్ అని అంటాం. ఆ రోజుల్లోనంట గ్రీకులు అంటే, ఆ రోజుల్లో గ్రీకు సామ్రాజ్యం, గ్రీకు సంస్కృతి బాగా ప్రాచుర్యంలో ఉండేది. గ్రీకులు నటించే వారిని యాక్టర్స్ అంటాం కదా. నటించే వారికి గ్రీకులో ఏమంటామంటే హిపోక్రిట్ అని అంటాం. నటులని గ్రీకు భాషలో హిపోక్రిట్స్ అని అంటారు. మీలో కొంతమందికి తెలుసు. ఇదిగో ఆయన మంచి నటుడు అంటే పెద్ద హిపోక్రిట్ అనమాట. గ్రీకు భాషలో హిపోక్రిట్ అంటే నటుడు. వాళ్ళు బాగా చేస్తారు. అంతేకాదు హిపోక్రిట్ అంటే ఇంకో అర్థం చెప్తున్నాను. ఆ రోజుల్లో వాళ్ళు మట్టితో కుండలు తయారు చేసేవాళ్ళు. మట్టి కుండలు తయారు చేసేవాళ్ళు. ఈ మట్టి కుండలు తయారు చేసిన తర్వాత ఈ మట్టి కుండలకి బాగా తయారు చేసిన తర్వాత కాలుస్తారు, ఎండబెడతారు, బయట పెట్టి అమ్ముతారు. ఈ మట్టి కుండలకి వాళ్ళు మైనం పూస్తారంటే వ్యాక్స్ పూస్తారు. ఎందుకంటే ఎవరైనా ఈ మట్టి కుండలు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా పెట్టి చూస్తారు, సూర్యరశ్మికి ఎదురుగా ఏమైనా రంధ్రాలు కనబడకూడదు, ఉంటే కొనరు. అంతేకాదు నీళ్లు పోస్తారు, ఏదైనా చిల్లు ఉంటే కారిపోతుంది. అందుకని మట్టి కుండలకి ఎక్కడైనా క్రాక్స్, పగుళ్ళు ఉంటే దానికి వ్యాక్స్ అంటే మైనము పూస్తారు. అందుకని వాళ్ళు కొనుక్కునేటప్పుడు దాన్ని చూసినా ఎక్కడ పగుళ్ళు కనబడవు. అలాగ కుండలు అమ్మేస్తూ ఉంటారంట. కానీ ఈ కుండలను కొనుక్కునే వాళ్ళు వచ్చి ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టమనేవాళ్ళు అంట. ఈ కుండను కొనుక్కునే వాళ్ళు వచ్చి 5 నిమిషాలు ఎండలో పెట్టమన్నారు. ఎండలో పెడితే ఏమవుతుంది? ఈ మైనము కరిగిపోద్ది. అప్పుడు కుండను ఇలా చూస్తే కనబడుతుంది, పగుళ్ళు కనబడుతుంది. దాన్ని ఏమన్నారంటే హిపోక్రిట్ అన్నారు. వేషధారణ అంటే ఆ పగుళ్ళు కనిపించకుండా దానికి మైనం పూసారు, దాన్నే వేషధారణ అన్నాడు. పగుళ్ళు కనబడకుండా మైనం పూయడం దాన్ని వేషధారణ అంట. అలాగే యాక్టర్లను కూడా వేషధారులు, హిపోక్రిట్స్ అనేవాళ్ళు. అదే మాట యేసు ప్రభు శాస్త్రులు పరిచయులకి ఉపయోగిస్తున్నాడు. ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎన్నో కారణాలు మనం చూసాం. అందుకని శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే, అంటే వారి జీవిత విధానము కంటే, వారి భక్తి విధేయతల కంటే మీ భక్తి ఎక్కువగా ఉండాలి. అప్పుడే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మేము వారు వంటి వారు అని అనుకుంటే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే మనం వారిలాగున్నాం, వీరిలాగున్నాం అని అనుకుంటాం. కానీ దయచేసి ఎవరితో మనం పోల్చుకోకూడదు. తిమోతికి రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఏమని తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12. నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి సేవకుడు, పాస్టర్. ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నాడు తిమోతికి పౌలు ట్రైనింగ్ ఇస్తున్నాడు. బాబు తిమోతి, నువ్వు ఎలాగుండాలో చెప్తాను. ట్రైనింగ్ ఇస్తున్నాడు. నువ్వు ఎలాగుండాలంట? మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలి? అన్యులుగా, విశ్వాసులుగా? ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులకే మాదిరిగా ఉండాలి. అసలు విశ్వాసులంటేనే కొంత ప్రమాణాలు ఉన్నవాళ్ళు, విశ్వాసులంటేనే బాగా ఉన్నవాళ్ళు, విశ్వాసులంటేనే భక్తిలో ఉన్నవాళ్ళు. అందుకని తిమోతికి దేవుడు లేక పౌలు హెచ్చరిస్తున్నాడు, నువ్వు విశ్వాసులకే మాదిరి. అరే విశ్వాసులే భక్తిపరులు కదా, వాళ్ళకే మాదిరి అంటే అర్థం ఏంటంటే భక్తిపరులకే నువ్వు మాదిరిగా ఉండాలి. మనము లోకస్తులకు మాదిరిగా ఉంటాం, తప్పేమీ కాదు. కానీ విశ్వాసులకు కూడా మన మాదిరిగా ఉండాలి.
విశ్వాసులకు కూడా మాదిరిగా, విశ్వాసులు అంటేనే భక్తిలో ఉన్నవాళ్ళు, ఎంతో కొంత ప్రమాణాలు కలిగిన వాళ్ళు. ఆ రోజున తిమోతికి చెప్తున్నట్టుగా మనకి చెప్తున్నాడు, మన ప్రమాణములు వారికన్నా ఎక్కువగా ఉండాలి. దేవుడు మన నుంచి ఆశిస్తున్న ప్రమాణాలు ఉన్నతమైనవి. అందుకని ఎవరో ఇంకో సంఘాన్ని చూసుకొని, ఎవరో పాపంలో ఉన్నవారిని చూసుకొని, ఎవరో ఇంకొకరిని చూసుకొని వారి మీద నేను బాగున్నాను అని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే మనం పోల్చుకోవడానికి మనకన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు. మనం పోల్చుకోవాల్సింది ఎప్పుడు ఒక దానియేలుతో పోల్చుకుందాం, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పోల్చుకుందాం. పాత నిబంధనలో చాలామంది భక్తులు ఉన్నారు. మనం పోల్చుకుంటే పౌలుతో పోల్చుకుందాం, పేతురుతో పోల్చుకుందాం, ఒక యేసు ప్రభుతో పోల్చుకుందాం. మనం ఆ విధంగా పోల్చుకోవాలి. అందుకని శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. అధికముగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని అంటున్నాడు. వాళ్ళ నీతి అంటే చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకటి చెప్తున్నాను ఈ రోజున, వాళ్ళు ఎవరంటే ఇతరుల కన్నా మేము బాగున్నామని అనుకునేవాళ్ళు. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. చాలు. వాళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిసయ్యులు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనకు తెలిసిన భాగమే. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరంట? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, ఆహా అంటే మేమే నీతిమంతులమని వారికి వారే నమ్ముకుంటారంట. ఇతరులను వాళ్ళు ఏం చేస్తారు? తృణీకరిస్తారంట. దే థింక్ దట్ దే ఆర్ బెటర్ దాన్ అదర్స్. మేము ఇతరుల కన్నా మంచోళ్ళమి అని వాళ్ళే అనుకుంటూ వారి భుజాలు వాళ్ళే శబాష్ అని చరుచుకుంటారండి. అందుకని శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే తామే నీతిమంతులమని అనుకునేవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనము నేనే భక్తిపరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, మిగతా వాళ్ళందరూ నాకన్నా తక్కువ అని మనం అభిప్రాయానికి వస్తే మనం ఇతరులని తృణీకరించే స్థితిలోకి వస్తాము. అది మంచిది కాదు. అప్పుడు మనం వచ్చామనుకోండి, మనం ఒక శాస్త్రులమే, మనం ఒక పరిసయ్యులమే. మనలో శాస్త్రుల పరిసయ్యుల ఆత్మ మనలో ఉంది అని అర్థం చేసుకోవాలి. శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే దే థింక్ దట్ దే ఆర్ బెటర్ దాన్ అదర్స్. ఈరోజున కొంతమంది అనుకోవచ్చు మేము వారికన్నా, అంటే వారికి వాక్యం తెలియకపోవచ్చు, వాళ్ళు తప్పుడు సిద్ధాంతాల్లో ఉండొచ్చు, వారు అసత్యములో ఉండొచ్చు. అది తప్పు అని ఖండిస్తాం. కానీ ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తృణీకరించకూడదు. శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే తామే నీతిమంతులమని అనుకుంటారు, ఇతరులు ఏం చేస్తారు? తృణీకరిస్తారు. వీళ్ళు వేషధారులు, వీళ్ళు పులిసిన పిండి, వాళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. నేను చెప్పానా వాక్యం చెప్పిందా? యేసుప్రభు చెప్పాడు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. మనం ఇతరులని తృణీకరించే స్థితిలో ఉంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించము. శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే తామే నీతిమంతులని అనుకునేవాళ్ళు. నిజమే, మన భక్తి ఎక్కువ అవ్వచ్చు, మనకు వాక్యం బాగా తెలియచ్చు, మన క్రమము మన పద్ధతులు చాలా బాగుండొచ్చు. అయినా దేవునితో పోలిస్తే మన నీతి మురికి గోడల దోషం. మనం పోల్చుకోగలిగితే ప్రభుతో పోల్చుకోవాలి. మనం పోల్చుకోగలిగితే బక్సింగ్ గారు లాంటి దైవజనుడితో పోల్చుకోవాలి. మనం పోల్చుకోగలిగితే దానియేలు లాంటి పరిశుద్ధుడితో, ప్రియమైన వాడితో పోల్చుకోవాలి. మనం పోల్చుకోగలిగితే ఏదో యోసేపు లాంటి ఒక పవిత్రుడితో పోల్చుకోవాలి. మనం పోల్చుకుంటే గొప్ప అపోస్తలుడైన పౌలు గారితో పోల్చుకోవాలి. ఎవరు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు ఈ చర్చికి వెళ్ళేవాళ్ళతో పోల్చుకొని నేను భక్తిలో ఉన్నానని వారిని తృణీకరించడము సరైంది కాదు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఏమిటంటే ఇతరులను తృణీకరిస్తారు, మేము మంచోళ్ళు అనుకుంటారు.
ఆ తర్వాత మనం ఆ 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారంట. ఆ సుంకరి ప్రార్థనకు వెళ్ళాడు, పరిసేయుడు ప్రార్థనకు వెళ్ళాడు. పరిసేయుడు ప్రార్థనకు వెళ్ళి, నేను వారమునకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, పుదీనాలో, జీలకర్రలో, సోపులో కూడా దశంభాగం ఇస్తున్నాను అని తన భక్తిని అంతా కూడా దేవుని ముందు ప్రదర్శిస్తున్నాడు. మనం ఒక మాట అర్థం చేసుకోవాలి, దేవుని ముందు మన భక్తిని ప్రదర్శించవలసిన పనేమీ లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనము 23వ వచనంలో మీరు చూస్తే, ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదు. చాలా జాగ్రత్తగా ఈ మాట అనండి. ఆ దినము అంటే తీర్పు దినమున చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారంట, నీ నామమున ప్రవచించావు. ఒక మాట అర్థం చేసుకోవాలి, ప్రభు అడిగితే చెప్తున్నారా, అడగకుండా చెప్తున్నారు వీళ్ళు? ప్రభు అడిగాడా, మీరు నా నామం ఏం చేశారో కొంచెం చెప్పండి, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగాడా? అడగకుండానే చెప్తున్నారు. అడగకుండా నిన్నెవడు చెప్పమన్నాడు అని అంటున్నాడు యేసు ప్రభు. నీ నామమున ప్రవచించాము, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టాము, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేసాము అని అంటున్నారు. అరే నిన్నెవడు అడిగారయ్యా బాబు, అడగకుండా ఎందుకు చెప్తున్నారు? మిమ్మల్ని ఏమని అడిగామా? ఎన్ని దెయ్యాలు మీరు వెళ్ళగొట్టారని అడిగామా? మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పారని అడిగామా? మీ ప్రవచనాలు ఎన్ని నెరవేరిని అడిగామా? మీరు ఎన్ని అద్భుతాలు చేశారు, ఎందుకు అడగకుండా ఎన్ని చెప్తున్నారు అంటే వీళ్ళెవరంటే సెల్ఫ్ బోస్టర్స్ అనమాట. దే బ్లో దేర్ ఓన్ ట్రంపెట్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బోర వాళ్ళే ఊదుకునేవాళ్ళు. యేసు ప్రభుకి దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇప్పుడు నేను యేసు ప్రభు కనబడితే, ప్రభా ఇంత సేవ చేస్తున్నాను కదా, వారంలో పలానా దగ్గరికి మీటింగ్కి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పాను, ఇక్కడ మీటింగ్ చెప్పినప్పుడు 10,000 మంది వచ్చారు, ఈ సోదంతా ఆయనకి చెప్పాలా? నేను ఎవరినో ఆయనకి తెలీదా? నేను నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామాన ప్రవచించాను, నీ నామాన అనేక అద్భుతాలు చెప్పాను. నేను అడిగానా ఇవన్నీ? మీరు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? అంటే నా ముందే మీరు గొప్పలకు పోతున్నారా? అంటే ప్రజల ముందు మీరెంత గొప్పలు పోతున్నారు? అక్రమము చేయవారులారా పొండి అంటున్నాడు. ఎందుకు చెప్పుకోవడం? ఎవరు అడిగారు మిమ్మల్ని చెప్పుకోవడానికి? శాస్త్రులు పరిచయాలు ఎవరంటే అడగకుండానే వారి గొప్పతనాన్ని చెప్పేసుకున్నారు. ఏం లేదు బ్రదర్, కేవలం 30 సంవత్సరాల నుంచే సేవ చేస్తున్నాను ఎలాగంటే, నేను ఎవడు అడిగాడు? ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు? అవసరం లేదు కదా. దేవుడికి తెలుసు కదా మనం ఎటువంటి వాళ్ళమి, ఎలా సేవ చేస్తున్నాం, ఎక్కడ సేవ చేస్తున్నాం, మన వ్యక్తిగత స్థితి, మన అంతరంగ స్థితి, ఇదంతా దేవుడికి తెలుసు. కానీ మత నాయకులు, శాస్త్రులు, పరిచయులు దేవుని ముందే మేము ఎలా చేసాం ప్రభువా, నీ నామమున మేము ఎలా చేసామంటే, నేను అడగలేదు కానీ మీ జీవితం సరిగ్గా లేదు, అక్రమము చేయవారులారా అంటున్నారు. అక్రమము అనే మాటకు అక్కడ అర్థం ఏమిటంటే క్రమము లేని వాళ్ళని అర్థము. క్రమము అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధత లేని వాళ్ళని అర్థం. క్రమం అంటే మన ప్యాటర్న్ కాదు, క్రమం అంటే పరిశుద్ధత. ప్యాటర్న్ అందరికీ ఉంటాయి. అక్రమము అంటే క్రమము లేనివాళ్ళు. క్రమము లేనివాళ్ళు అంటే దేవుడు కోరినట్టుగా జీవించని వాళ్ళు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులే అన్నాడు. దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధత. దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తి అక్రమంలో ఉన్నట్టే. వాడిని అంటున్నాడు తొలగిపోండి, వెళ్ళిపోమంట. అందుకని శాస్త్రులు పరిచయులు ఎవరంటే స్నేహితులారా, వాళ్ళు మేము ఇతరుల కంటే మంచి వాళ్ళం అనుకునే వాళ్ళు ఇతరులని తృణీకరిస్తారు. మళ్ళొకసారి చెప్తున్నా, మనకి మంచి వాక్య జ్ఞానం ఉండొచ్చు, తప్పేమీ కాదు. మనం మంచి భక్తి మార్గంలో ఉండొచ్చు, తప్పేమీ కాదు. కానీ ఇతరులని తృణీకరించే రీతిలో మనం ఇప్పుడు జీవించకూడదు. అలా చేస్తే మనం వేషధారణం అవుతాం. ఎందుకంటే ఆ ప్రభువు ముందుకు వస్తే మనం ఎంత భక్తిపరులమైనా ప్రభువు అనే అద్దం దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో మచ్చలు అద్దంలో కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నో మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, యేసు ప్రభు అనే అద్దం దగ్గరికి మనం ప్రతిసారి వస్తున్నప్పుడు మన చిన్న లోపం కూడా పెద్దగా కనిపిస్తుంది. యేసు ప్రభు అనే అద్దం దగ్గరికి మనం ప్రతిసారి వస్తున్నప్పుడు మన చిన్న లోపం కూడా చాలా పెద్దదిగానే కనిపిస్తుంది. మనము ఆయనతోనే పోల్చుకోవాలి. అప్పుడే ఇంకా మన లోపాలని ఆయన చూపిస్తాడు, మనం సరి చేసుకునే అవకాశము ఉంటుంది. శాస్త్రుల వలె పరిచయుల వలె మనము ఇతరులను తృణీకరించే రీతిలో ఉండకూడదు. అందుకని వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇతరులను తృణీకరిస్తారు, లేక వారు ఇతరుల మీద మేము బెటర్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఆ ఫీలింగ్ ఎప్పుడు మనకి రాకూడదు. పౌలు అంటాడు కదా, పౌలు తన జీవిత చివరి దశలో
ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆ 14-15 వచనములు అంటాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. అప్పటికి సేవ చేశాడు, దరిదాపు 37-38 సంవత్సరాల పరిచర్య చేశాడు. 25,000కు పైగా కిలోమీటర్లు తిరిగి ఎన్నో స్వార్థిక ప్రయాణాలు చేశాడు. గుర్రం మీదో, నడక మీదో, ఓడల మీదో, ఎన్నో ఆపదల్లో ఉపద్రవాల్లో ఉండి ఆసియా ఖండము, ఐరోపా ఖండమంతా తిరిగి సేవ చేశాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. రాజులని, రాజ్యాలని కదిలించాడు పౌలు గారు తన సేవ ద్వారా. ఇంత తత్వవేత్త, ఇంత జ్ఞాని జీవిత చివరి దశలో ఆ తిమోతికి వ్రాస్తూ అంటాడు, నేను పాపుల్లో ప్రధానం. అది మనం చెప్పగలమా? ఎంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప అపోస్తలుడు, ఇన్ని సంఘాలు స్థాపించినవాడు, ఇంతగా ఖండాలనే ప్రభావితం చేసినవాడు, చక్రవర్తులనే భయపెట్టినవాడు, నేను పాపుల్లో ప్రధాని పాపిని అన్నాడు. జీవితం చివరి దశలో ఈ మాట ఎవరైనా అనగలరా? అందరూ ఏమంటారు? ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూస్తారు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తొదముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొని తిని. సింపుల్గా చెప్తున్నాడు. తన జీవితం యొక్క రిపోర్టు 3 మాటల్లో చెప్పాడు. ఆ స్థాయిలో ఎవరైనా ఉంటే, నేను 100 సంఘాలు స్థాపించాను, నేను వాక్యం చెప్పడం ద్వారా ఇన్ని వేల మంది రక్షించబడ్డారు. వీడికి తెలుసా ఎంతమంది రక్షించబడ్డారో? ఇతనికి తెలుసా? నేను ఇన్ని సంఘాలు స్థాపించాను, నేను ఇన్ని పుస్తకాలు రాశాను, నేను ఇన్ని పాటలు రాశాను, నేను ఇన్ని పాటలు రాస్తున్నాను, నేను నా అనుభవంలో ఇన్ని వేల మందిని దేవుని వైపు నడిపించానని చాలామంది చెప్తారు. పౌలు ఎక్కడైనా చెప్పాడా? చెప్పిందల్లా 3 మాటలే. మంచి పోరాటం పోరాడాను, పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటాను. చాలు అంటున్నాడు. అందుకని శాస్త్రులు, పరిసయ్యులు తమ్మును తాము హెచ్చించుకుంటే ఉండేవాళ్ళు, ఇతరులను తృణీకరించేవాళ్ళు. పౌలు లాంటి మహాభక్తుడే, గొప్ప అపోస్తలుడే జీవిత చివరి దశలో కూడా అంటున్నాడు, నేను పాపుల్లో ప్రధాన పాపి అంటున్నాడు. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ 10-11 వచనాలు చూస్తే, ఆయన నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. అప్పటికి ఆయన సేవ అంట కనీసం 20-25 సంవత్సరాలు పైగానే సేవ చేశాడంట. 20-25 సంవత్సరాలు సేవ చేసిన ఆయన, సంఘాలు స్థాపించిన ఆయన ఇంకా అంటున్నాడు, నేను ఇంకా చేయవలసింది చాలా ఉంది. నేను ఆయన పునరుద్ధాన బలము నెరుగు నిమిత్తము నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టంగా పెంటతో సమానంగా అంతగా తగ్గించుకున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు తగ్గించుకోరు, మేము గొప్పవాళ్ళం అంటారు. కానీ నిజమైన పౌలు లాంటి వాళ్ళు, భక్తులు, మేమెంతండి, ఇంకా చాలా ఉందండి, ఇంకా మేము పాపులమేనండి, ఇంకా మారవలసి ఉందని అంటూ ఉంటారు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. వాళ్ళు ఇతరులను తృణీకరిస్తారు, మనం ఎప్పుడు ఇతరులని తృణీకరించకూడదు. రెండవది మీ సీరియల్లో ఇది ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ ఈరోజు రెండవది ఏంటంటే, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ నీతి మీద ఆధారపడతారు. అదే మనం చూసాము కదా ఆ 18వ అధ్యాయం 9వ వచనంలో, దే రిలై ఆన్ దేర్ రైచియస్నెస్ అంటే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుంటారు. వారి నీతి మీద వాళ్ళు ఆధారపడతారు. ఒకటి, శాస్త్రులు, పరిసయ్యులు ఇతరులని తక్కువగా చూస్తారు, ఇతరులని తృణీకరిస్తారు, ఇతరుల మీద వాళ్ళు బెటరు అని అనుకుంటారు, మొదటిది. రెండవది, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుంటారు. దాని అర్థం ఏమిటంటే చెప్తున్నాను, వారు చేసేవన్నీ కరెక్ట్. కానీ వాస్తవానికి శాస్త్రులు, పరిసయ్యులు చేసేవన్నీ కూడా ధర్మశాస్త్రానికి విరుద్ధమే. ధర్మశాస్త్రములో లేనివి ఆచారబద్ధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా ఆచారాలు ఉంటాయి, శాస్త్రులు, పరిసయ్యులకి చాలా ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఆ రోజుల్లో యూదుల మీద శాస్త్రులు, పరిసయ్యులు రుద్దేవాడు. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే శాస్త్రులు, పరిసయ్యుల ఆచారాలన్నీ ఖండించేశాడు. ఒక ఆచారం చెప్పాను కదా, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసి, అది ఆచారం, ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు, అది ఆచారం. కానీ ఆ ఆచారానికి చాలా విలువ ఇస్తారు వాళ్ళు. మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఆచారం. నీకు ఇష్టమైతే నువ్వు కడుక్కో, కానీ అదొక వాక్యం కింద చెప్పేస్తున్నారు, ఆచారం. అలాగే విశ్రాంతి దినాన్న ఓచ చేయగలిగిన వాడిని యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. విశ్రాంతి దినాన్ని ఏది చేయకూడదు. విశ్రాంతి దినాన్న
గుంటలో ఎవడైనా పడిపోతే పైకి లేపకూడదని ఎక్కడైనా ధర్మశాస్త్రంలో ఉందా? విశ్రాంతి దినాన్న ఎవరైనా ఆపదల్లో ఉంటే వాళ్ళని కాపాడకూడదని ధర్మశాస్త్రంలో ఉందా? లేదు. ధర్మశాస్త్రంలో లేనిది వాళ్ళు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు శాస్త్రులు పరిసయ్యులు ఆచారబద్ధంగా ఉంటున్నారు. వారు చేసేదానికి వారు చెప్పేదానికి ఎక్కడ ధర్మశాస్త్రములో ఒక్క మాట కూడా ఉండదు. ఈ రోజుల్లో కూడా శాస్త్రులు పరిసయ్యులుగా ఉండే ఆ ఇజ్రాయేల్ ప్రజలంటే ఈ రోజుల్లో కూడా ఈ నవీన కాలంలో కూడా వాళ్ళు లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ జోబీలో హ్యాండ్ కర్చీఫ్ ఉండదంట. విశ్రాంతి దినాన్న లిఫ్ట్ ఎక్కారనుకోండి, జోబీలో చేతి రుమాలు ఉండదు. వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారంట, రబ్బీలు అంటాం వాళ్ళని. ఆ రబ్బీలు అంటే ఆ రోజుల్లో శాస్త్రులు పరిసయ్యులు రబ్బీకి ఫోన్ చేస్తారంట. ఈ రోజుల్లో జరిగే చెప్తున్నాను మీకు. ఫోన్ చేసి ఇలాగ మేము పలానా బిల్డింగ్లో లిఫ్ట్ ఎక్కుతున్నాము, ఆ లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు మరి విశ్రాంతి దినం కదా, జోబీలో చేతి రుమాలు పెట్టుకోవచ్చా లేదా? ఎందుకంటే బరువు కదా అది చేతురుమాలు. అప్పుడు రబ్బీ చెప్తాడంట, రుమాలు లేకుండా లిఫ్ట్ ఎక్కాలి, ఎందుకంటే మీరు పైకి ఎత్తున్నట్టు ఆ రుమాలు మీ పాకెట్లో బరువు. రబ్బీలు చెప్పినట్టుగానే ఈరోజు చేస్తారు. ఈరోజు కూడా ఇజ్రాయేల్ ప్రజల్లో శాస్త్రులు పరిసయ్యులు లాంటి మతనిష్ట కలిగిన వాళ్ళు చిన్న చిన్న టోపీలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంతేకాదు, వాళ్ళు కుట్టుకుంటున్నప్పుడు ఏదైనా సూది దారం పెట్టి కుట్టుకుంటున్నప్పుడు ఆ సూది కానీ దారం కానీ పొరపాటున వాళ్ళు వేసుకున్న వస్త్రాలకి తగిలించారనుకోండి, విశ్రాంతి దినాన్న అది బరువు కదా, విశ్రాంతి దినాన్న బరువులు మోయకూడదు. ఎంత అఘాయిత్యానికి వచ్చేసారు వాళ్ళు. అందుకని యేసు ప్రభు శాస్త్రులు పరిసయ్యుల్ని వాళ్ళు గుడ్డివారు అని అన్నాడు, సర్పసంతానం అన్నాడు, వేషధారులు అన్నాడు. వాళ్ళు చాలా భయంకరంగా యేసు ప్రభు వాళ్ళని తోలనాడాడు. ఎందుకంటే వాళ్ళు మత ఆచారాల్లో ప్రజల్ని దింపి మెస్సియాకు దూరంగా చేశారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మత ఆచారంలోనికి ప్రజల్ని తీసుకుని వచ్చి మెస్సియాకు దూరం తీసుకుని వచ్చారు. ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఆచారాల్లోకి వచ్చారు, యేసు ప్రభుకు దూరం అయిపోయారు చాలామంది. ఈ రోజుల్లో క్రైస్తవ ఆచారాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభుకు దూరం అయిపోయారు. ఈ ఆచారాలని చెప్పుకుంటే చాలా ఉంటాయి. శాస్త్రులు పరిసయ్యులు తామే నీతిమంతులని నమ్ముకునేవాళ్ళు. మనకు ఆచారం ముఖ్యం కాదు, యేసు ప్రభు ముఖ్యం. చాలా ముఖ్యమైనది. ప్రభువు ప్రతి ఆచారాన్ని ఖండించాడు. ప్రభువు ప్రతి ఆచారాన్ని తోలనాడాడు. ప్రతి ఆచారాన్ని ఎత్తి చూపించి ఆయన నూతన నిబంధనని స్థాపించాడు. అందుకని వారు తామే నీతిమంతులని చెప్పుకునేవాళ్ళు. అనగా వాళ్ళు చేసేదే నీతి కార్యము, వాళ్ళు చేసేదే దేవుడు ఇష్టపడుతుందని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు చేసేది ఏది కూడా ధర్మశాస్త్రానికి అనుబంధంగా లేదు. తామే నీతిమంతులు. అందుకని ఆ సుంకర్ని కూడా వాళ్ళు తోలునాడుతాడు. ఈ సుంకరి వాడు పాపి, మేము 2 రోజులు ఉపవాసం ఉంటున్నాం, మేము ప్రతి దాంట్లో దశమ భాగం ఇస్తున్నాం, వాడికి ఉపవాసాలు లేవు, దశమ భాగాలు లేవు, వాడికంటే మా నీతి బాగుందని. అందుకని శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే వారి నీతి మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైనది ఏమిటంటే స్వనీతి ప్రజలను దేవునికి దూరంగా తీసుకుని వెళ్తుంది. ఈ రోజుల్లో కూడా ఎక్కడైనా మనం సువార్త ప్రకటన చేసామనుకోండి, సువార్త ప్రకటన చేసినప్పుడు యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు అని అన్నాం అనుకోండి, చాలామంది ఏమంటారంటే మేము ఇప్పటికే నీతిమంతులుగా ఉన్నాం, మేము ఎవరిని హత్యలు చేయడం లేదు, మానభంగాలు చేయడం లేదు, మేము ఎవరికి చెడు చేయడం లేదు, మేము ఎక్కడ అబద్ధాలు ఆడడం లేదు, మేము ఎక్కడ మోసం చేయడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదే స్వనీతి. ఒక మనిషి నీతి ఆ మనిషికి పరలోకాన్ని ఇవ్వదు. నా మంచితనం నాకు పరలోకాన్ని ఇవ్వదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన మంచితనం మన పరలోకాన్ని ఇవ్వదు. చెప్పాలంటే మనకన్నా నీతిపరులు చాలామంది ఉన్నారు. కొంతమంది జైనులు అని అంటారు. జైనులు నోటికి గుడ్డు కప్పుకుంటారు, మాస్క్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమైనా దోమలు ఈగలు వెళ్ళిపోతే పొరపాటున చచ్చిపోతే జీవహింస చేసిన దాంతో సమానం అంట. అందుకని నోటికి గుడ్డు కట్టుకొని మాట్లాడతారు. జైనులు ఉంటారు, తెలుసు కదా. అలాగే బౌద్ధులు కూడా ఉంటారు. బౌద్ధులు కూడా జీవహింస చేయరు, చికెన్లు మటన్లు తినరు.
అంటే వారు చేస్తున్న కార్యాలు వారి దృష్టిలో ఏమిటంటే మేము మంచోళ్ళమే, మేము నీతిపరులం అంటున్నారు. కానీ వాక్యం చెప్తుంది ఒక మనిషి నీతి దేవుని నీతిని నెరవేర్చదు. శాస్త్రులు, పరిసయ్యులు స్వనీతిపరులు. వాళ్ళు చేసే ధర్మ కార్యాలు, వారు చేసే మంచితనాన్ని బట్టి వాళ్ళు ఆధారపడతారు. కానీ దేవుడిచ్చే నీతి వారికి అవసరం లేదు. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే మనందరికీ యేసు ప్రభు ఇచ్చే నీతి అవసరం. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. మన నీతి దేవుని ముందు మురికి గుడ్డలతో సమానము. అందుకని ఎప్పుడు మనం నీతిపరులమని ఎప్పుడు భావించాలంటే యేసు కృపను బట్టి ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. రోమా 5:1 ప్రకారం మనం నీతిమంతులమే. ఈ నీతి మన మీదకి దేవుడు ఇచ్చాడు, ఆపాదించాడంట. ఆపాదించబడిన నీతి అంటారు. ఈ నీతి ఎవరిది? మనది కాదు, దేవుడు ఇచ్చాడు. నీతి అనే వస్త్రాన్ని మనకిచ్చి తొడుక్కోమన్నాడు. మనం తొడుక్కున్నాము. ఇప్పుడు నీతిమంతులమయ్యాం. మనం నీతిమంతులుగా అయ్యాము అంటే అది మన భక్తి కాదు, ఆయన తన నీతిని మనకి ఇచ్చాడు. రక్షణ అంటే అది చాలాసార్లు చెప్పాను. రక్షించబడడం అంటే మనం నీతిమంతులుగా తీర్చడం. రక్షించబడడం అంటే బాప్తీసం తీసుకోవడం కాదు, బాప్తీసం తీసుకుంటాం. రక్షించబడడం అంటే మారుమనసు పొందడం కాదు, మారుమనసు పొందుతాం. కానీ రక్షణ ద్వారా ఏం జరుగుతుందంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మన మంచితనం కాదు, దేవుడి నీతి మన మీదకి వచ్చింది. దేవుని నీతి మనల్ని కప్పుతుంది. దేవుని నీతి అనే వస్త్రం మనకి ఇస్తున్నాడు. ఇది రక్షణలో జరిగేది. అందుకనే పరలోకం వస్తుంది. ఆయన నీతి లేకపోతే ఏ ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే వారి నీతిని వారు నమ్మే, అంటే వాళ్ళు స్వనీతి పరులు, సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి పరులు. ఎప్పుడు స్వనీతి అనేది ఉండకూడదు, దేవుని నీతి మీదే ఆధారపడాలి. మూడవది శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే ఆ 18వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం కదా. 18వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. వారు తాము ఏం చేసుకుంటారు? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. మూడవది శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే తమ్మును తాము హెచ్చించుకునేవాడు. మొదటి ఏం చెప్పాను? శాస్త్రులు, పరిసయ్యులు ఇతరులని తక్కువగా చూసేవాళ్ళు, ఇతరులని తృణీకరించేవాళ్ళు. మొదటిది ఈరోజు. రెండవది శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే తామే నీతిమంతులమని అనుకునేవాళ్ళు. మూడవది శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే తమను తాము హెచ్చించుకునేవాళ్ళు. చెప్పాము కదా, వారు బూర వాళ్ళు ఊదుకుంటూ ఉంటారు, వాళ్ళు హెచ్చించుకుంటారు. మేమే కరెక్ట్ అనేవాళ్ళు ఉంటారు కొంతమంది, మాదే కరెక్ట్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి వారు హెచ్చించుకుంటున్నారు. నాలుగోది మనం చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు ఎవరు అంటే వారు యోహాను సువార్త 8వ అధ్యాయము 3-6 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 3-6. శాస్త్రులను, యోహాను 8:3-6, శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా. చాలమ్మా, పాపంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు, యేసు ముందు నిలబెట్టారు. ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్ళు పెట్టుకొట్టి చంపాలి కదా అన్నారు. నువ్వేం చెప్తావో చెప్పు అన్నారు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే ఎక్యూజర్స్ అని అంటాం. అనగా ఎవరంటే నేరారోపణ చేసేవాళ్ళు. ఆవిడ మీద నేరారోపణ చేస్తున్నారు. నిజమే, ఆమె వ్యభిచారే. ఆమె వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుకున్నారు, కరెక్టే. మరి వాళ్ళ సంగతి ఏమిటి? ఆవిడ మీద నేరారోపణ చేస్తున్నారు, మరి వాళ్ళ సంగతి ఏమిటి? అందుకని యేసు ప్రభు ఏం చేస్తుంటే నేల మీద రాస్తున్నాడు. బహుశా వాళ్ళ అంతరంగము, వాళ్ళ పాపాలన్నీ రాస్తున్నాడు. ఇంకా ఆయన రాసేటప్పటికీ అమ్మో మా గురించి ఈయనకి అంతా తెలుసు అని చెప్పి వాళ్ళ రాళ్ళని విడిచిపెట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే ఇతరుల మీద నేరారోపణలు చేసేవాడు. ఆమె వ్యభిచారం చేసిందని ఆమెని అందరి ముందు బహిరంగంగా షేమ్ చేస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు. ఇది ఒక తప్పు.
ఆమె స్త్రీ. యూదులు స్త్రీని చాలా గౌరవిస్తారు. యూదులు సాధారణంగా స్త్రీలని పురుషులున్న దగ్గరికి తీసుకుని రారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే ఆ మరియ అచ్చ జటామాంసి అత్తరుని పగలుగొట్టి యేసు పాదాలకి పూసింది. కానీ ఇది యూదా సాంప్రదాయం ప్రకారం తప్పు. ఎందుకంటే స్త్రీలు పరపురుషుని కాళ్ళు పట్టుకోకూడదు. స్త్రీలు పరపురుషులున్న గుంపు దగ్గరికి రాకూడదు. స్త్రీలు పరపురుషుల దగ్గరికి వచ్చి జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అది యూదుల సాంప్రదాయం ప్రకారం తప్పు. మన సాంప్రదాయంలో కూడా ఇది ఉండదు. ఎక్కువ మంది మగవాళ్ళు ఉన్న దగ్గరికి స్త్రీలు రాకూడదని, స్త్రీలు ఉన్నప్పుడు పరపురుషుని పాదాలు పట్టుకోవడమని, పరపురుషుల దగ్గర జుట్టు విరబోసుకుని పాదాలు తుండమని, ఇది చేయకూడదు యూదా సాంప్రదాయం ప్రకారం. మరియ అన్ని సాంప్రదాయాలని తెగించేసింది. పరపురుషుల దగ్గరికి వచ్చేసింది, యేసు దగ్గరికి వచ్చేసింది, జుట్టు విరబోసేసుకుంది. ఆమె తైలాన్ని అత్తర్ని ఏం చేసింది? ఆయన పాదాలకి రాసింది. ఆమె అన్నిటినీ ధైర్యంగా చేసింది. ఆమె ఎక్కడ భయపడలేదు. ఇటువంటి మరియ ఆ రోజున మనం చూస్తే ఎలాగుందో మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం అర్థం చేసుకుంటే ఏమిటంటే, ఆమె ఒక నేరారోపణ చేయబడింది ఆవిడ దగ్గర. ఆ స్త్రీ మీద నేరారోపణ చేసింది. ఆమె పాపంలో ఉందని చెప్పారు. అందుకని రాళ్ళు పెట్టుకొని చంపాలన్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు కూడా, అమ్మ నేను కూడా నిన్ను శిక్షించినారు. శాస్త్రులు పరిసయ్యులు నేరారోపణ చేసేవాళ్ళు. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే యేసు ప్రభు ఎక్కువగా ఎవరి మీద నేరాలు మోపాడు? యేసు ప్రభు తక్కువగా ఎవరి మీద నేరాలు మోపారో మీరు చెప్పండి. యేసు ప్రభు ఎక్కువగా నేరాలు మోపింది, దంచి కొట్టింది ఎవరినంటే శాస్త్రులు మత నాయకులు. పాపంలో ఉన్నవారిని, అన్యజనులు ఆయన ఎక్కడ ఏమీ అనలేదు, ఎవరిని అనలేదు. జక్కయ్య లంచగొండే శాస్త్రులు పరిసయ్యుల్ని గద్దించినంతగా ఆ కఠినమైన మాటలు జక్కయ్య దగ్గర వాడాడు. ఈమె పాపంలో ఉన్నదే, పాపంలో ఉండగానే పట్టుకోబడింది. శాస్త్రులు పరిసయ్యులకు వాడబడిన పదాలు ఈమె దగ్గర వాడబడి. యేసు ప్రభు ఎక్కువగా గద్దించింది, కఠినంగా వ్యవహరించింది ఎవరి ముందంటే మతం పేరిట అరాచకాలు చేసేవారిని, మతం పేరిట ప్రజలు మోసం చేస్తున్న వారిని ఆయన చాలా తీవ్రంగా గద్దించాడు. అమాయకులైన ప్రజలు, పాపంలో ఉన్న ప్రజల్ని ఎక్కడా గద్దించలేదు. ఆయన క్షమించాడు. ఆయన ఎక్కువగా గద్దించింది వేషధారుల్ని, పాపంలో ఉన్నవారిని. అంటే యేసు ప్రభు పాపాన్ని సమర్థించాడని కాదు, ఆయన పాపుల్ని క్షమించాడు, పాపుల్ని కరుణించాడు, పాపుల ఎడల కృప చూపించాడు. అదే వేషధారుల ఎడల కఠినంగా ఉన్నాడు, చాలా గట్టిగా ఉన్నాడు. మతం ముసుగులో, భక్తి ముసుగులో వాడు చేసే ప్రతి కార్యాన్ని ఆయన చాలా కఠినంగా వ్యవహరించాడు. దేవుడు ఎవరో తెలియక అమాయకంగా పాపంలో ఉన్నవారిని ఎడల ఆయన కరుణ చూపించాడు, జాలి చూపించాడు, ఆయన క్షమించాడు, వారిని రక్షించాడు. యేసు వ్యవహరించిన తీరది. యేసు వ్యవహరించినట్టుగానే మనము వ్యవహరించాలి. మనం పట్టించుకోవలసింది పాపుల ఎడల ఎప్పుడూ కఠినంగా ఉండకూడదు. తాగుబోతున్నాడు, ఒక వ్యభిచారి ఉన్నారు, ఒక లంచగొండి ఉన్నాడు, ఒక మోసగాడు ఉన్నాడు, వాళ్ళకి యేసు ప్రభు ఎవరో తెలియదు. వారి దగ్గర చాలా సాఫ్ట్గా ఉండాలి. వాళ్ళకి యేసును గురించి చెప్పాలి. ప్రభు ప్రేమిస్తున్నాడు, క్షమిస్తాడని చెప్పాలి. నువ్వెందుకు తాగుబోతున్నావు, నువ్వెందుకు వ్యభిచారంగా ఉన్నావు, నువ్వెందుకు దొంగతనాలు చేస్తున్నావు వాళ్ళ దగ్గర. ఈ కఠినంగా ఉండవలసింది ఎవరంటే యేసు ఎవరో ఎరిగి మందిరానికి వచ్చి మోసం చేసేవాడు ఉంటాడు కదా, ఆడిని కఠినంగా ఉండాలి వారి ఎడల. యేసు ఎవరో తెలియని వారి ఎడల మనం ఉండకూడదు. ఎందుకంటే యేసు అలాగే చేశాడు. శాస్త్రులు పరిసయ్యుల ఎడల ఆయన కఠినంగా వ్యవహరించాడు, పాపుల ఎడల ఆయన ప్రేమని, కనికరాన్ని, జాలిని చూపించాడు. అందుకని వారి నీతి ఏమిటంటే ఇతరుల మీద నేరాలు మోపేవాళ్ళు. తర్వాత మనం చూద్దాం వారి నీతి ఏమిటో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తే యేసు ప్రభు శాస్త్రులు పరిసయ్యులను ఉద్దేశించి ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. తర్వాత కూడా చూస్తాం, మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు.
మీరు నా బోధ విననేరకుండటం వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది చూసారా? శాస్త్రులు పరిచయం ఉద్దేశించి యేసుప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది. ఎందుకు శాస్త్రులు పరిచయం అలాగన్నాడు? వీళ్ళు మతనాయకులు, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, అంటే వాక్యాన్ని బాగా బోధించేవాళ్ళు. ప్రజలందరూ వీరిని బోధకులుగా పిలుస్తున్నారు. ప్రజలందరూ వీరిని ఎంతగానో హెచ్చిస్తున్నారు. వీళ్ళు పెద్ద పెద్ద అంగీలు వేసుకుని వస్తారు. సమాజంలో శాస్త్రులు పరిచయాలకు ఎంతో రెస్పెక్ట్, గౌరవం. ఆ దినాల్లో శాస్త్రులు పరిచయులు, ఈ మత నాయకులకి రోమా అధికారులు కూడా చాలా విలువిచ్చేవాళ్ళు. రోమా అధికారులు వాళ్ళు ఏది చేయాలన్నా మత నాయకులు పిలిపించేవాళ్ళు. ఈ రోజున మన పొలిటికల్ లీడర్స్ ఏదైనా చేయాలనుకోండి, బిషప్పుల్ని, ఈ కార్డినల్స్ వాళ్ళని పిలిపించినట్టుగా ఆ రోజున రోమా అధికారులు ఏది చేయాలన్నా శాస్త్రులు పరిచయుల్ని, ఈ సమాజ మందిరపు అధికారులని పిలిచేవాళ్ళు. ఎందుకంటే మతానికి వాళ్ళ అధికారులు. వాళ్ళని పట్టుకొని యేసుప్రభు అంటున్నాడు కదా, మీ తండ్రి అపవాది అని అన్నాడు. మీ తండ్రి ఎవరు? అపవాది. మీరు ఎవరు సంబంధికులు? అపవాది సంబంధి. మీరు అనుకుంటున్నారు దేవుని సంబంధికులని, కానీ మీకు దేవునికి ఏ సంబంధమూ లేదు. మీరు ఎవరు సంబంధులు అంటే అపవాది సంబంధులు. ఎందుకంటే మీరు నన్ను నమ్మడం లేదు, నన్ను పంపిన తండ్రిని కూడా మీరు నమ్మడం లేదు. అందుకని శాస్త్రులు పరిచయాలు ఎవరంటే అపవాది సంబంధులు, సాతాను సంబంధీకులు. కానీ వాళ్ళు బయట ఎలా ఉంటారంటే దేవుని సంబంధీకులుగానే ఉంటారు. ఈ మాట కొంచెం నమ్మడం కష్టంగానే ఉంటుంది, కానీ యేసు ప్రభు చెప్పాడు, సమాజంలో ఎంత పేరున్న వాళ్ళని బైబిల్ పట్టుకొని, ధర్మశాస్త్రం పట్టుకొని, పెద్ద పెద్ద తెల్ల అంగీలు వేసుకొని వాక్యాన్ని బోధించే వాళ్ళని ఉద్దేశించి మీరు అపవాది సంబంధులు అన్నాడు. అమ్మో, చాలా పెద్ద మాట అనేసాడు యేసుప్రభు. వారందరినీ సమాజం ఏం చేస్తుంది? అయ్యగారు, అమ్మగారు, పెద్దోళ్ళు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సమాజ మందిరపు అధికారులు, మతంలో నిష్ట కలిగిన వాళ్ళు, మత నాయకులని సమాజం అంతా వాళ్ళని గౌరవిస్తూ ఉంటే యేసుప్రభు ఏమనేసాడు? మీరు అపవాది సంబంధికులు అనేసాడు. ఎంతగా తోలనాడేటోడు చూడండి. శాస్త్రులు పరిచయాలు ఎవరంటే మీ తండ్రి అపవాది, మీరు అపవాది సంబంధి. ఎందుకంటే మీరు నన్ను ఎరిగిన వారు కాదు. శాస్త్రులు పరిచయాల నీతి ఏమిటంటే వాళ్ళు అపవాదికి సంబంధించిన, చూడండి అపవాది గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి అపవాది గురించి కొన్ని మాటలు నేనే చదువుతున్నాను. చూడండి అమ్మా, యోహాను సువార్త 8:44 తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చేవారు. అపవాది సంబంధికులకు ఏముంటాయి? దురాశలు ఉంటాయి. తర్వాత ఆది నుంచి వాడు నరహంతకుడు. అపవాది సంబంధికులు ఎవరు? రెండవది నరహంతకులు. వాడు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. అపవాది సంబంధికులు ఎవరు? సత్యములో ఉండనివారు. వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడేవాడు. నాలుగవది అపవాది సంబంధికులు ఎవరు? అబద్ధాలు ఆడుతారు. 4 విషయాలు చెప్తున్నాడు. అపవాది సంబంధికులు ఎవరంటే నెంబర్ 1 దురాశపరులు. నెంబర్ 2 అపవాది సంబంధికులు ఎవరంటే నరహంతకులు. అంటే మనుషుల్ని చంపుతారని కాదు, మనుషుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. మనుషులు కొంతమంది చంపినట్టుగానే మాట్లాడతారు. అపవాది సంబంధికులు ఎవరంటే దురాశపరులు. రెండవది నరహంతకులు. మూడవది సత్యమందు నిలిచిన వారు కాదు. వాళ్ళు సత్యము తెలియదు, సత్యములో నిలిచిన వాళ్ళు కాదు. నాలుగవది అబద్ధికులు. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. ఈ 4 లక్షణాలు కలిగిన వారు ఎవరు? అపవాది సంబంధికులు. శాస్త్రులు పరిచయాలను ఉద్దేశించి యేసు ప్రభు ఎంత మాటలు అనేసాడు? మీరు అబద్ధికులు అంటున్నాడు, మీరు నరహంతకులు అంటున్నారు, మీరు దురాశపరులు అంటున్నారు, అసలు మీకు సత్యమే తెలియదు అంటున్నారు. కానీ ఈ శాస్త్రులు పరిచయాల్ని సమాజం ఏమంటుంది? అమ్మో, మా ధర్మశాస్త్ర ఉపదేశకుడు, మా పెద్దలు అంగీలు వేసుకున్నారు, మా మత నాయకులు అని అంటున్నారు. యేసు ప్రభు వీళ్ళు గాలంతా తీసేశాడు. సమాజంలోనంటే వాటికి పెద్ద పీఠము. యేసుప్రభు అంటున్నాడు, మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీలో సత్యము లేదు, మీరు నరహంతకులుగా ఉన్నారు, అంతేకాదు మీరు దురాశ పరులు అంటున్నాడు. వారి నీతి అది. అందుకే అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వారికి దురాశలు ఉంటాయి, మనలో దురాశలు ఉండకూడదు. ఆశ వేరే, దురాశ వేరే. ఆశ అంటే తెలుసు కదా, మన అవసరతల గురించి మనం కోరుకోవడం ఆశ. మనకు బండి కావాలి, ఆశ కలిగి ఉండడం తప్పేమీ కాదు. లేదా మీకు కారు అవసరం, కారు కొనుక్కోవాలి, ఆశ కలిగి ఉండడం తప్పేమీ కాదు. ఆశ కలిగి ఉండడం తప్పేమీ కాదు. అవసరం లేనిది కోరుకోవడం దురాశ,
అది తప్పు. మీకు కారు అవసరం లేదు, బండితో చలామణి అయిపోవచ్చు, కానీ కోరుకోవాలని నాకు ఆశ ఉంటుంది, కలిగి ఉండాలని ఆశ ఉంటుంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళకి ఉంది. దురాశ. అవసరం లేని దాన్ని కోరుకోవడం దురాశ, అవసరమైన దాన్ని కోరుకోవడం ఆశ. శాస్త్రులు పరిచయులు దురాశపరులు. మనలో దురాశ ఉండకూడదు. అవసరమైన దాన్ని కోరుకోండి, తప్పేమీ కాదు. అవసరం లేని దాన్ని కోరుకోకూడదు, అది దురాశ. శాస్త్రులు పరిచయులు నరహంతకులు. అంటే ప్రజల్ని కత్తి పట్టుకొని చంపుతారని కాదు. నరహంతకులు అంటే ప్రజల్ని దేవునికి దూరంగా చేస్తారు. మనం ఎవరిని దేవునికి దూరంగా చేయకూడదు. ఒక పౌలు కూడా ఈ మాట అంటాడు, అవసరమైతే నా స్వజనుల కొరకు నేనేమంటాడు, శాపగ్రస్తుని అవ్వాలని కోరుకుంటాడు. నా స్వజనుల కొరకు శాపగ్రస్తుని అంటే అంటాడు, నా స్వజనులు అంటే యూదులు రక్షించబడడానికి అవసరమైతే నేను శాపగ్రస్తుని అయిపోయినా పర్వాలేదు అంటాడు. స్నేహితులు అర్థం చేసుకోండి, మన వల్ల ఎవరూ పరలోకానికి వెళ్ళపోయినా పర్లేదు, కానీ మన వల్ల ఎవరూ నరకానికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మన వల్ల పరలోకానికి వెళ్ళపోయినా పర్లేదు, కానీ నరకానికి ఎవరు వెళ్ళకూడదు. మన వల్ల ఎవరూ నరకానికి వెళ్ళకూడదు. శాస్త్రులు పరిచయులు నరహంతకులు, వాళ్ళు దేవునికి దూరము చేస్తారు. మనల్ని చూసి ఎవరైనా చిచి యేసు ప్రభుని నమ్ముకోవడం శుద్ధ వేస్ట్, మనల్ని చూసి ఎవరు అనుకోకూడదు. యేసు ప్రభుని నమ్ముకోవడం శుద్ధ వేస్ట్, ఎందుకంటే నమ్ముకున్న వీళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది. మనల్ని బట్టి ఎవరు యేసుకు దూరం అవ్వకూడదు, మనల్ని బట్టి ఎవరు సువార్తకు దూరం అవ్వకూడదు. అయ్యారనుకోండి, మనము హంతకులతో సమానం. యేసుప్రభు నమ్మకపోవచ్చు, కానీ మనల్ని బట్టి ఎవరు యేసుని దూషించకూడదు, క్రైస్తవ్యాన్ని దూషించకూడదు. మనం హంతకులం అయిపోతాం. శాస్త్రులు పరిచయులు దురాశపరులు, రెండవది హంతకులు. మూడవది వారిలో సత్యమేమీ లేదు. వాళ్ళంతా కబుర్లు చెప్తారు, వాళ్ళ ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళకి సత్యమేమీ తెలియదు. మీకు తెలుసా, ఈ రోజుల్లో చాలామంది గంట సేపు వాక్యం చెప్తారు, దాంట్లో వాక్యమే ఉండదు, కథలే ఉంటాయి. నేను రక్షించబడినప్పుడు ఇలా చేశాను, నేను రక్షించబడినప్పుడు అలా చేశాను, నా కుటుంబం ఇలా చేసింది, అలా చేసింది, అక్కడ పరిచర్యకి వెళ్ళినప్పుడు ఇలా చేశాను, ఈ సేవకుడు ఎలాగున్నాడు, ఆ సేవకుడు ఎలాగున్నాడు, ఈ సేవకుడు ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరిగినాయి. సోది. వాక్యం చెప్పు. ఇవన్నీ మనకెందుకు? వాక్యం చెప్పు, బైబిల్ తీసి వాక్యం చెప్పు. శాస్త్రుల పరిచయంలో సత్యమేమీ లేదు, వాక్యం ఉండదు. నాలుగవది వాళ్ళ అబద్ధికులు, అబద్ధాలకు జనకుడైన అపవాది సంబంధులు. శాస్త్రులు పరిచయాలు ఎవరంట? అబద్ధికులు. వాళ్ళు చెప్పేదంతా ఏంటంటే అబద్ధాలు. మనము వారిలాగా అబద్ధికులుగా ఉండకూడదు, వారిలాగా సత్యము లేకుండా ఉండకూడదు, వారిలాగా మనము దురాశపరులుగా ఉండకూడదు, వారిలాగా హంతకులుగా ఉండకూడదు. అంటే అడ్రస్ అని కాదు, మన వల్ల ఎవరు దేవునికి దూరము అవ్వకూడదు, ఎవరు దూరం అవ్వకూడదు. శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? అధికమవ్వాలి. మరొకటి కూడా చెప్పేసి నేను ముగిస్తాను. శాస్త్రులు పరిచయులు ఎవరంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు 12వ అధ్యాయం 38వ వచనం అమ్మ, మత్తయి సువార్త. అప్పుడు శాస్త్రులను పరిచయులను కొందరు, బోధకుడా, నీ వల్ల ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లేను. చాలమ్మ చాలు. శాస్త్రులు పరిచయులు ఎవరంటే సూచక్రియలు కోరేవాళ్ళు. ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే ఉంటుంది, అంటాడు కదా, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియనే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహించబడదు. శాస్త్రులు పరిచయులు ఎవరంటే సూచక్రియలు కోరుకునేవాళ్ళు. దే ఆల్వేస్ సీక్ ఫర్ మిరకల్స్ అండ్ సైన్స్. మన క్రైస్తవ్యంలో వీళ్ళు నిండిపోయారు. వీళ్ళు ఎప్పుడు అద్భుతాలు సూచక్రియల గురించే మాట్లాడేవాళ్ళు. మీకు తెలుసా, శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాకు బోధ చెప్పవా, పరలోకం గురించి చెప్పవా, మారు మనసు గురించి చెప్పవా, దేవుని రాజ్యం గురించి చెప్పవా, నువ్వు మెస్సియా అంటున్నావు కదా, నువ్వు ఎలా మెస్సియావి, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు ఎలా దేవుని కుమారుడివి, అసలు నీ ప్రణాళికలు ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి, ఇవేమీ అడగలేదు. వాళ్ళు అడిగిందల్లా నువ్వు ఒక సూచక్రియ చేయి, మేము నమ్ముతాను అంటే యేసు ప్రభు అంటున్నాడు, చెడ్డతరం వారు సూచక్రియలు, వ్యభిచారులైన చెడ్డతరం వారు. అమ్మో, చాలా పెద్ద మాట అనేసాడు యేసు ప్రభు. సూచక్రియలు కోరుకునేవాళ్ళు
ఎప్పుడు అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలను కోరుకునే వాళ్ళని యేసుప్రభు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. ఎప్పుడు అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు, ఎప్పుడు సూచక్రియలు. వీళ్ళకి దేవుని మీద విశ్వాసము అవసరం లేదు, దేవుని వాక్యము అవసరం లేదు. అద్భుతాలు సూచక్రియలు అడుగుతున్న ఆ శాస్త్రుని పరిశీలన ఉద్దేశించి అంటాడు, వ్యభిచారులైన చెడ్డతరమా అన్నాడు. బాబోయ్, పెద్ద మాట వాడేశాడు. వ్యభిచారులైన చెడ్డతరం. నేనన్నానా? యేసుప్రభు అన్నాడు వ్యభిచారులైన చెడ్డతరం అన్నాడు. యోనాను గూర్చిన సూచక్రియ తప్పించి ఇంకో సూచక్రియ నేను ఇవ్వను అంటే అర్థమేంటో చెప్పమంటారా? నేను పునరుద్ధానుడై తిరిగి లేస్తాను, అదే మీకు సూచక్రియ. ఇదిగో నన్ను చంపుతారు అనగా సిలువ వేస్తారు, నన్ను సమాధిలో పెడతారు, 3వ దినాన్ని తిరిగి లేస్తాను, అదే నేను మీకు చూపించే సూచక్రియ. ఇంకేం కావాలి మీకు? అంటే ఎర్ర సముద్రం పాయలైపోయింది, మీ గోదావరి పాయలైపోలే, ఏం సూచక్రియలు కావాలి? హూం భూయం బుష్ అనగానే కేజీ బంగారం వచ్చేయాలా? ఒక అరటి పండుతో పిల్లలు పుట్టేయాలా? ఒక అంజూరు పండుతో మగపిల్లడు పుట్టేయాలా? ప్రార్థన చేయగానే ఇల్లు వచ్చేయాలా? ఆమె అనగానే అన్నీ జరిగిపోవాలా? వ్యభిచారులైన చెడ్డ తరం వారా అంటున్నాడు. చాలా కఠినమైన మాట యేసుప్రభు వాడాడు. చాలామందికి యేసు వద్దు, యేసు చేసే సూచక్రియలే కావాలి. చాలా బాధాకరం. చాలామందికి యేసు ప్రభు వద్దు. ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు. పిల్లలు, అమ్మ డబ్బులు ఇవ్వే, అమ్మ ఐస్ క్రీమ్ కొనుక్కుంటానే, డాడీ చాక్లెట్ కొనుక్కుంటా. వాళ్ళకి డబ్బులే కావాలి, తల్లిదండ్రులు వద్దు. అవునా? చాలామంది పిల్లలకి డబ్బులే కావాలి. నేను మొబైల్ కొనుక్కుంటాను, నేను డ్రెస్ కొనుక్కుంటాను, నేను షూ కొనుక్కుంటాను. ఇంకా పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ఇస్తావు, నువ్వు పెన్షన్లో ఎంత ఇస్తావు, ఇల్లు అమ్మేస్తే ఎంత ఇస్తావు అంటే తల్లిదండ్రులు వద్దు, తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు కావాలి. దేవుడు కూడా వద్దు, దేవుడిచ్చే స్వస్థతలు కావాలి, దేవుడిచ్చే సూచక్రియలు కావాలి. వారికి దేవుడు పెట్టిన పేరేనండి వ్యభిచారులైన చెడ్డ తరము అంటున్నాడు. దేవుడొద్దా? చాలామందికి తల్లిదండ్రులు వద్దు, వాళ్ళు డబ్బులు ఇస్తే చాలు, వదిలేసి వెళ్ళిపోతారు. ఆస్తి రాసిస్తే చాలు, ఇక కనబడరు. అందుకని పొరపాటును కూడా మీరు చనిపోయే వరకు ఆస్తులు రాయకండి, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నా తదనంతరమనే రాసుకోండి, ఎవరిని నమ్మడానికి వీలేదు. వాళ్ళకి తల్లిదండ్రులు వద్దు, వారి మీద ప్రేమ ఉండదు, వారిని చూడాలని ఉండదు, రాసిస్తే తీసుకెళ్ళిపోతారు. అలాగే ఈ రోజున యేసొద్దు, ఆయన ఇచ్చే రక్షణ వద్దు, ఆయన ఇచ్చే పరిశుద్ధత వచ్చు, పరసంబంధమైన ఆశీర్వాదాలు వచ్చు. ఇచ్చే, డబ్బులు ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, ఇల్లు ఇచ్చే, నువ్వు మాకొద్దు. అలాగ ఉన్నవాళ్ళు క్రైస్తవత్వంలో ఉన్నారా లేదా? ఈ జనాలు ఈ పోగవుతున్నారు. వీళ్ళందరూ ఎవరో చెప్పమంటారా? ఈ రకానికి సంబంధించిన వాళ్ళు. యేసు వారికి పెట్టిన పేరు ఏమిటంటే వ్యభిచారులైన చెడ్డతరము అన్నాడు. మాట కఠినమే, కానీ దాంట్లో సత్యం ఉంది. వారికి దేవుడొద్దు, దేవుడిచ్చేవన్నీ కావాలి. మన బల్లో ప్రవేశిస్తున్నాం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. శాస్త్రులు, పరిసయ్యులు వారి నీతి ఏమిటంటే వాళ్ళు ఇతరులను తక్కువగా చూస్తారు, తృణీకరిస్తారు. మొదటిది. రెండవది, వారు తమ నీతి మీదే నమ్ముకుంటారు, ఆధారపడతారు. మూడవది, వారు ఇతరుల మీద నేరారోపణలు చేస్తారు. అంతేకాదు, మనం చూసాము, వారు సూచక్రియలు, అద్భుతాలే కోరుకుంటారు. ఈ విధంగా ఎన్నో శాస్త్రులు, పరిసయ్యులకి ఈ లక్షణాలను మనం అలాగూ వారి నీతి కంటే మన నీతి అధికం అంటే అర్థం ఏంటంటే మనం వారిలాగా ఉండొద్దు. దేవుడు అటువంటి కృపని మనకిస్తాడు. బల్ల దగ్గరికి పాల్గొందాం, బల్లో పాల్గొందాం. నతానీల్ గారు వస్తారు, బల్లనిస్తారు. బల్లో పాల్గొనేటప్పుడు స్నేహితులు అందరూ పాల్గొనండి, ఎవ్వరూ బల్లకు దూరంగా ఉండొద్దు. అయితే ఒకటి పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. మన నీతి వారి నీతి కంటే అధికముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అలా ఉందా లేదో మనం పరీక్షించుకుందాం. ఎలాగుంటున్నాం, మన భక్తి జీవితం ఎలాగుంటుంది పరీక్షించుకుంటూ, సరి చేసుకుంటూ, క్షమాపణ కోరుకుంటూ. ఎవరు ఆచారంగా పాల్గొనొద్దు, దయచేసి అలవాటుగా పాల్గొనొద్దు. అదే సమయంలో అందరూ పాల్గొనండి, ఏ ఒక్కరూ బల్లకు దూరంగా ఉండొద్దు. అయితే ఒకటి, యోగ్యంగా పాల్గొందాం.